హలో మీడియా బంగారం ఎలా ఉన్నందరూ డీనో తీసుకొచ్చేసాడు ఈ మ్యాక్స్ 7 ఒక ప్రీమియర్ అనమాట. ఈరోజు ఢిల్లీలో నడుస్తుంది. ఇది BYD ఒక కొత్త లాంచ్ అనమాట. ఆల్రెడీ E6 అనేది దుమ్ము లేపుతుంది. అండ్ ఇక్కడ రవి సార్ కూడా ఉన్నారు. మళ్ళీ రవి సార్ని అసలు కెమెరాలు చూపించలేదా సార్, ఫోన్లో ఉన్నారు. ఇప్పుడైతే మనం బండి మీద ఫోకస్ చేద్దాం. మళ్ళీ ఒక స్టన్నింగ్ లాంచ్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ప్రతి దాంట్లో BYD వాళ్ళు అసలు ఒక కొత్త బెంచ్ మార్క్ని అంటే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇది E-Max 7. దీని గురించి వివరాలు, దీని రేంజ్ అంతా, బ్యాటరీ ప్యాక్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి వేరియంట్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. సో దీనిలో 2 వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకటి 55.4 kWh బ్యాటరీ ప్యాక్, అది అరౌండ్ 420 రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ ఇంకో ప్రీమియం ఏదైతే సుపీరియర్ ఇది ఉందో, వేరియంట్ ఉందో, అది మీకు అరౌండ్ 71.8 kWh బ్యాటరీ ప్యాక్తో పాటు వస్తుంది. అండ్ 530 కిలోమీటర్ రేంజ్ అనేది అది ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మీరు చూసినట్లయితే దాని ఒక 0 to 100 చాలా తక్కువ టైంలో అది పొందుకుంటుంది. ఆల్మోస్ట్ 8 సెకండ్స్లో, బిలో 10 సెకండ్స్లో అది 0 to 100 km/h ఇది స్పీడ్ అనేది అచీవ్ చేస్తుంది. అంటే క్విక్ ఓవర్టేక్స్ అండ్ ఏదైతే స్పీడ్ ఉందో, టార్క్ ఉందో, అది చాలా చాలా బాగుంది. పవర్ అండ్ టార్క్ చూసినట్లయితే అరౌండ్ 200 bhp పవర్ అండ్ 310 Nm టార్క్ అనేది అది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు చూడొచ్చు దాని ప్రకారంగా ఏ లెవెల్లో అది పరిగెడుతుంది అనేది. ఇంకోటి ఇది 6 seater అండ్ 7 seater ఆప్షన్స్లో వస్తుంది. అండ్ ఈరోజు ప్రజెంటేషన్లో మన ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి 3rd row సీటింగ్ అనేది వాళ్ళు ఫోల్డ్ ఫ్లాట్ చేశారు. దీన్ని మీరు పైన కూడా ఇట్లా ఇది చేసుకొని మీరు వాడుకోవచ్చు. అండ్ మనకి ఇదైతే 6 seater ఆప్షన్, క్యాప్టెన్ సీట్స్ ఉన్నాయి మధ్యలో. అండ్ వెనకల్ సీట్స్ కూడా ఫోల్డ్ ఫ్లాట్ అవుతున్నాయి కంప్లీట్లీ. ఇంకోటి మనకి ఏదైతే 7 seater ఆప్షన్ ఉందో అది 60-40 స్ప్లిట్ సీట్తో పాటు వస్తుంది. సో అది కూడా మీకు డిఫరెంట్ మల్టిపుల్ ఫోల్డింగ్, ఫ్లెక్స్ ఫోల్డింగ్ ఆప్షన్స్తో పాటు వస్తుంది. సో మీరు ఏదైతే 3rd row ఫోల్డ్ చేస్తారో అప్పుడైతే మ్యాసివ్ బూట్ స్పేస్ అనేది మనకి లభిస్తుంది. మీకు వెనకాల డెడికేటెడ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి, సీలింగ్ మౌంటెడ్ ఎయిర్ కాన్ వెంట్స్ ఉన్నాయి. సో అన్ని పరంగా వాళ్ళు కంఫర్ట్ పరంగా చూసినట్లయితే కంప్లీట్ ఇది అనేది మనకి ఆఫర్ చేశారని చూడొచ్చు. బూట్ లైట్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. సో ప్రాక్టికాలిటీ, ఇట్ స్క్రీమ్స్ ప్రాక్టికాలిటీ. అండ్ నార్మల్గా అన్ని 3 rows పైన ఉన్నా కానీ కొంచెం వరకు మీరు లగేజ్ అనేది దీంట్లో ఇచ్చేయచ్చు. లోడింగ్ లిప్ అనేది నీట్గా ఇచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి నాకు తెలిసి టైర్ పంచర్ కిట్ అనేది, మనకి టైర్ ఇన్ఫ్లేటర్ కిట్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంచెం వరకు స్పేస్ ఉంది. కానీ లోడింగ్ లిప్ అనేది ఈజీగానే ఉంది. ఈజీగా మీరు లగేజ్ని లోడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ మనకి ఇచ్చారు. డిజైన్ లాంగ్వేజ్ చూసినట్టయితే ఒక కొహీజివ్ ప్రాపర్ MPV డిజైన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆ ఎవల్యూషన్ అనేది కనిపిస్తుంది మనకి. బ్యూటిఫుల్ ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్ అనేది కనిపిస్తున్నాయి. ఒకలాంటి జ్యువెల్ ఎఫెక్ట్తో పాటు వస్తుంది. క్రోమ్ లైనింగ్ అనేది ఇక్కడ ఉంది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అనేది ఉంది. అండ్ షార్క్ ఫిన్ యాంటనా అనేది ఇక్కడ కనిపిస్తుంది. క్రోమ్ ఒకలాంటి సాటిన్ క్రోమ్ ఫినిష్ ఉంది మనకి. ఏదైతే విండో లైన్స్ ఉందో దాంతోపాటు మనకి స్పేస్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా చక్కగా ఉంది. ఆల్మోస్ట్ 2800 mm గ్రౌండ్ ఇది వీల్ పేస్తో పాటు వస్తుందంటే ఆలోచించండి. ఒక రేంజ్లో మనకి స్పేస్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. టైర్స్ ఏమో GT టైర్స్ ఉన్నాయి. మళ్ళీ అది ఎలా పనిచేస్తున్నాయో తెలియదు. కానీ మా ఫ్రెండ్ అశ్విన్ జైన్ సార్ ఆల్రెడీ దీన్ని ఫ్లీట్లో వాళ్ళు ఎయిర్పోర్ట్ షటిల్ కోసం యూజ్ చేస్తారు, ఆ కమర్షియల్ దీనికోసము. సో ఆయన ఆల్మోస్ట్ 7 vehicles ఓన్ చేస్తున్నారు. అండ్ మోర్ దెన్ 2 years అయిపోయింది కొనుక్కొని కూడా, ఏ ప్రాబ్లం లేదనేది వాళ్ళు చెప్తున్నారు. మీరు లోపల కూర్చున్నట్లయితే మనకి ఇక్కడ స్పేస్ అనేది చాలా చాలా ఆప్టిమైజ్డ్ ఉంది. స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాగ్స్ అనేది ఉన్నాయి. మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్ అనేది ఉంది. మోర్ దెన్ సఫిషియంట్ హెడ్ రూమ్ అనేది ఉంది. బ్యూటిఫుల్ ఏదైతే సన్ రూఫ్ ఉందో ఇది చాలా నీట్గా ఆఫర్ చేయబడింది. అండ్ ఇక్కడ క్యాప్టెన్ సీట్స్ అనేది మనకి ఆఫర్ చేయబడ్డాయి. అండ్ విత్ డెడికేటెడ్ ఆర్మ్రెస్ట్ అనేది, ప్లస్ ఏదైతే సీలింగ్ మౌంటెడ్ ఎయిర్ కాన్ వెంట్స్ ఉన్నాయో అది కూడా మీరు చూడొచ్చు. అండ్ సో డాష్ మనం చూసినట్లయితే మనకు ఒకలాంటి సాటిన్ వుడ్ కలర్ అంటే ఫినిష్తో పాటు మనకు వస్తుంది. చాలా ప్రీమియం ఫీల్ అనేది ఉంది. 12.8 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే అన్ని కూడా లభిస్తుంది. అండ్ మీరు చూడొచ్చు చాలా ఫ్లూయిడిక్ రెస్పాన్స్ అనేది ఉంది. ప్లస్ మనకి ఈ రొటేటింగ్ స్క్రీన్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ ఆటో 3లో కానివ్వండి, వేరే దాంట్లో కానివ్వండి, అన్నింటిలో మనకి ఈ రొటేటింగ్ స్క్రీన్ అనేది ఒక స్టాండర్డ్ ఇది. అండ్ చాలా బ్యూటిఫుల్ టచ్ రెస్పాన్స్, 1080p దీంతో రెజల్యూషన్తో పాటు వస్తుంది. ఎయిర్ కాన్వెంట్స్ కూడా నీట్గా లేఅవుట్ చేయబడ్డాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి స్టీరింగ్ వీల్ అనేది ఒకలాంటి ఇక్కడ 3 spoke స్టీరింగ్ వీల్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ ఏదైతే స్పీడో కన్సోల్ ఉందో ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఈజీ షిఫ్ట్ మెకానిజంతో పాటు మనకి చిన్న లివర్ అనేది ఆఫర్ చేశారు. రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవడానికి. దీంతో పాటు డ్రైవింగ్ మోడ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆటో హోల్డ్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది. ప్లస్ దీంతోపాటు మనకి యాక్చువల్గా 360 వ్యూ కెమెరా కూడా మనకి ఉండాలి. ఒకసారి చూద్దాము దీంట్లో. ఇక్కడ 3 అండ్
ఇది కనిపించేసింది. సో 360 డిగ్రీ వ్యూ కెమెరా, మనకి టాప్ వ్యూ అనేది ఉంది. ఇక్కడ డోర్స్ అని ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది. మీరు యాక్చువల్గా మొత్తం ఇది రొటేట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అండ్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్గా లేఅవుట్ చేయబడింది. అండ్ ప్రీమియం ఫీల్ అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 26.9 lakhs స్టార్టింగ్ పాయింట్ నుంచి దీన్ని ఆఫర్ చేస్తున్నారు. ఒకటి ప్రీమియం వేరియంట్, ఒకటి సుపీరియర్ వేరియంట్ అనమాట. ఇక్కడ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది ఉంది. వెంటిలేటెడ్ సీట్స్తో పాటు మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ నేను చెప్తున్నట్టు ఆల్రెడీ సాటిస్ఫైడ్ కస్టమర్స్ అనేది ఇక్కడ ఉన్నారు. అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే రేర్ డయాగ్నల్ వ్యూ, ఇదంతా మీరు ఫ్రంట్ డయాగ్నల్ వ్యూ, ఇవన్నీ మీరు 3D మోడ్లో మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అదే కాకుండా 2D మోడ్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఇది మీరు 2D నుంచి 3D మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనము దీని నుంచి బయటకు వచ్చేద్దాము. అండ్ ఇక్కడ మనకి ఎయిర్ కాన్ఫిడెన్స్ కంట్రోల్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. బిల్డ్ యువర్ డ్రీమ్స్ అనేది బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీలో పయనియర్ అనమాట. అండ్ వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్గా ముందుకు వస్తుంది. అండ్ ఇక్కడ ఎయిర్ కాన్ఫిడెన్స్ కూడా చాలా, అంటే ఏసీ ఎఫికసీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ ఆఫర్ చేశారు. సో మేడం మనం థర్డ్ రోలో నేను ఇప్పుడు కూర్చొని ఉన్నాను. థర్డ్ రోలో డీసెంట్ స్పేస్ ఉంది, కానీ కాళ్ళు చాలా పైకి వచ్చేసాయి అనమాట. అండర్ థై సపోర్ట్ అసలే లేదు. సెకండ్ రో అనేది మనకి రిక్లైనింగ్ ఆప్షన్తో పాటు వస్తుంది. స్కూప్ అవుట్ సీట్ బ్యాగ్స్ ఉన్నాయి. కొంచెం వరకు లెగ్ రూమ్ ఆప్టిమైజ్ చేయడానికి చిన్నపిల్లలకి అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినది మ్యాసివ్ సన్ రూఫ్ అనేది మనకు కనిపిస్తుంది టు లెట్ ఇన్ లాట్ ఆఫ్ ఎయిర్ అండ్ లైట్. Okay, so getting in and out of the third row is also a bit of a hassle because you have to move the seats front and back into position, and this is how you set it back into position. So it is kind of a hassle, but still I think for an MPV that's the way we do it. సో గైస్ ఆల్రెడీ మనం చూసాము, బండి గురించిన వివరాలు నేను ఇచ్చేస్తాను. నేను చెప్పినట్టు ప్రైసింగ్ చూసినట్టయితే 26.9 lakhs నుంచి స్టార్టింగ్ మీకు ప్రీమియం వేరియంట్. సుపీరియర్ వేరియంట్ ఏదైతే ఉందో, అయితే ఎక్కువ రేంజ్ ఆఫర్ చేస్తుందో 530 రేంజ్, అండ్ ఏదైతే పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉందో 71.8 kWh బ్యాటరీ ప్యాక్, అదేమో మీకు 29 లక్షలు. అండ్ 55.4 kWh బ్యాటరీ ప్యాక్ అనేది 26 లక్షల నుంచి స్టార్ట్, 26,90,000 అనమాట. 26.9 lakhs నుంచి స్టార్టింగ్, జస్ట్ బిలో 27 అని చెప్పొచ్చు. సో ఆల్రెడీ పవర్ అండ్ టార్క్ నేను చెప్పేసాను 200 bhp 310 Nm. ఏదైతే చిన్న బ్యాటరీ ప్యాక్ ఉందో దాంట్లో పవర్ అనే టార్క్ అనేది కొంచెం రెడ్యూస్ చేయబడింది, అదొకటి మీరు తెలుసుకోవచ్చు. అండ్ సేఫ్టీ రేటింగ్ పరంగా స్ట్రక్చర్కి అయితే సేఫ్టీ రేటింగ్ ఇవ్వలేదు, కానీ ADAS ఫీచర్స్ ఉన్నాయి. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆఫర్ చేయబడి 360 డిగ్రీ కెమెరా ఉంది, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, 17 inch వీల్స్ ఉన్నాయి, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. చూడడానికి అయితే మనకి బండి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి 2 కలర్స్ ఉన్నాయి. ఒక ఇటు సైడ్ మనకి బ్లూ కలర్ అనేది ఉంది, అటు పక్కన చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ అనేది ఉంది. ఇంకా వేరే కలర్ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఏదైతే వివరాలు నేను చెప్పాలనుకున్నాను, ఇంకోటి ఏదైతే బ్యాటరీ పెనిట్రేషన్ టెస్ట్ ఉందో, రిగరస్ టెస్టింగ్, ఒక బ్యాటరీ ఎండ్యూరెన్స్ది, ఇది పాస్ అయిందనమాట పెనిట్రేషన్ టెస్ట్. దాంతోపాటు మనకి ట్రక్ రోల్ ఓవర్ టెస్ట్, అంటే ట్రక్ దానిపై నుంచి వెళ్ళినప్పుడు కూడా ఇది బ్లేడ్ బ్యాటరీకి ఏం కాలేదు. అది వన్ ఆఫ్ ద టాప్ పాయింట్స్ టాక్స్ అబౌట్ ద బుల్లెట్ ప్రూఫ్ రిలయబిలిటీ ఆఫ్ బ్లేడ్ బ్యాటరీ టెక్ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ టెస్లా వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి ఆ బ్యాటరీ టెక్నాలజీ సోర్స్ చేస్తున్నారంటే చూడండి వీళ్ళు ఎంత నమ్మకం అనేది గెయిన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 9 million units వీళ్ళు సేల్ చేసేసారు. ఈ మంత్లో ఆల్మోస్ట్ 10 million యూనిట్ అనేది సేల్ అవుతుందనే నమ్మకం వాళ్ళకు ఉంది. అంటే 9 lakh ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ. సో ఎంత పెద్ద కంపెనీ అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ అటువంటి కంపెనీ అనేది ఇటువంటి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ తీసుకొస్తుందంటే హ్యాట్స్ ఆఫ్. ఆల్రెడీ ఆటో 3 మనం రివ్యూ చేసాం, ఆ వీడియో మీరు చూడొచ్చు. అండ్ ఎలాగనే సీల్ రివ్యూ కూడా చేస్తాను, అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ ఆటోమొబైల్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎంపీవీతో నాకు తెలిసి ఎంపీవీ స్పేస్ని కంప్లీట్లీ రెవల్యూషనైజ్ చేయడానికి ఈ EMAX 7 అనేది వచ్చేసింది. మీరు చూసినట్లయితే మనకి 8-in-1 సిస్టమ్ అనేది మనకి కనిపిస్తుంది. ఏదైతే మోటార్ ఉంది అండ్ వేరైతే బ్యాటరీ అయితే కింద దీనికి పెట్టి ఉంది అనమాట, బ్లేడ్ బ్యాటరీ టెక్. కానీ ఇదైతే మొత్తం మోటార్ అండ్ వేరే కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా 8-in-1 సిస్టమ్ అనేది దీంట్లో వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. దీనివల్ల మనకి వెయిట్ సేవింగ్స్ అనేది, పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ అనేది, బ్యాటరీ ఎఫిషియన్సీ అనేది, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది బెటర్గా ఉంటుంది. సో అదొక విషయం మీరు గమనించాలి. ఖచ్చితంగా మనకి ఏదైతే ఐస్ వెహికల్స్ ఉన్నాయో ఇన్నోవా లాంటి వెహికల్స్కి గట్టిగా ఇది కాంపిటీషన్గా నిలబడుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి రేంజ్, ఇటువంటి వాల్యూ ఫర్ మనీ, ఇటువంటి టెక్నాలజీ, ఇటువంటి సేఫ్టీతో మీరు మీ యొక్క ట్రస్ట్ని దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారా? మీరు ఈ వెహికల్ కొనడానికి ప్రిఫర్ చేస్తారా? మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.